అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు జాతి మన జాతికి ఒక కొత్త సంవత్సరం. నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరితో బాగా జరగాలి, అందరితో మంచి జరగాలి, వాళ్ళ ఫ్యామిలీస్తో మంచి జరగాలి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏదైతే ఉందో పోయిన సంవత్సరంలో ఏదైనా జరిగినా అవన్నీ కూడా తొలగిపోవాలని, కొత్త సంవత్సరంలో అందరూ అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, అందులో భాగంగా మొట్టమొదటిగా మనము ఆయా నక్షత్రాలకు ఏ ఏ పేరు అక్షరాలతో ఏ ఏ నక్షత్రాలు ఏర్పడతాయి అనేది తెలుసుకుని ఆయా నక్షత్రాలకు కందాయ ఫలము అంటే ఈ సంవత్సరాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే మొదటి 4 మాసములు ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, రెండవ 4 మాసములు ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, చివరి 4 మాసములు ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని తెలియపరచడమే కందాయ ఫలములు. ఈ నక్షత్రాలు ఆయా పేర్లు ఏ ఏ అక్షరములతో పేరు ప్రారంభమైందో వారికి ఏ నక్షత్రానికి చెంది ఉంటుందో అనేటువంటిది ముందుగా తెలియపరుస్తాను. మొట్టమొదటిగా చూ, చే, చో, ల అనేటువంటి అక్షరాలతో పేరు ప్రారంభమైన వాళ్ళకి అశ్విని నక్షత్రము. లీ, లు, లే, లో, భరణి ఈ 4 అక్షరాలతో ప్రారంభమైనటువంటి పేరు ఉన్నవాళ్ళు భరణి నక్షత్రము. ఆ, ఈ, ఊ ఈ 3 అక్షరాలతో కలిసినటువంటి వారు కృతికా నక్షత్రము సంబంధించిన వారై ఉంటారు. వీరు మేషరాశి వారై ఉంటారు. ఈ అశ్విని నక్షత్రానికి ఈ సంవత్సరం కందాయ ఫలము మొదటి 4 మాసములు 5 సంఖ్య వచ్చింది. అంటే ఈ అంకెల్లో బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సమ సంఖ్యలు సమ ఫలితాన్ని, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయి. మొదట 0 ఉంటే రోగ భయం ఉంటుంది, మధ్యలో 0 ఉంటే మధ్య 4 మాసంలో 0 వస్తే మనోభీతి ఉంటుంది, చివరిలో ఆఖరి 4 నెలల్లోనూ 0 ఉంటే హానిని తెలియపరుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క సంఖ్య కూడా 4 మాసములు దాని యొక్క ప్రభావం ఉంటుంది. దీంట్లో భాగంగా అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి మొదటి 4 మాసములకు